నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. సాధారణ పరిశీలకులు ఎం దీప ఎల్ నిర్మలరాజ్ క్షేత్రస్థాయిలో పోలింగ్ను పరిశీలించడంతో పాటు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లో ఉంచి సీల్ వేసే వరకు పూర్తి పర్యవేక్షణ చేశారు. సోమవారం ఉదయం 7 గంటల ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలతో ముగియాల్సి ఉంది. కానీ సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించడంతో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సుమారు రాత్రి 11 గంటల వరకు ఓటింగ్ కొనసాగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 14,72,928 మంది ఓటర్లకు గాను 12,16,667 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో జిల్లాలో 82.60% పోలింగ్ నమోదైంది. నియోజకవర్గ వారీగా ఆచంట 82.80%, పాలకొల్లు 82.28, నర్సాపురం 84.38, భీమవరం 79.35, ఉండి 86.20, తణుకు 82.16, తాడేపల్లిగూడెం 81.60% పోలింగ్ నమోదైంది. జిల్లాలో అత్యధికంగా ఉండి నియోజకవర్గంలో 86.20% నమోదు కాగా కొంచెం స్వల్పంగా భీమవరం నియోజకవర్గంలో 79.35% ఓటింగ్ నమోదైంది. పోలింగ్ ప్రక్రియ సోమవారం ఉదయం 5 గంటలకు ప్రారంభమైన దగ్గర నుండి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి నిరంతరాయంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు అక్కడి నుండి ఆదేశాలు జారీ చేశారు. పాలకొల్లు నియోజకవర్గ పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన దస్త్రాలను సాధారణ పరిశీలకులు ఎం దీప సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. మంగళవారం బీవీ రాజు ఫౌండేషన్, బి సీతా పాలిటెక్నిక్ కాలేజీలో పాలకొల్లు నియోజకవర్గ సంబంధించిన పోలింగ్ ప్రక్రియ దస్త్రాలను సాధారణ పరిశీలకులు ఎం దీప సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్క్రూనిటీ చేశారు. ఓటర్లు సంతకాలు చేసిన రిజిస్టర్ను పరిశీలించి ఫోటో గుర్తింపు కార్డుపై ఎంతమంది ఓటు వేశారు, ఇతర ఐడి కార్డులు చూపించి ఎంతమంది ఓటు వేశారని ఆమె పరిశీలించారు. పోలింగ్కు సంబంధించిన పీఓలు, ఏపీఓలు లేఖలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. పాలకొల్లు నియోజకవర్గంలోని 40 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన దస్త్రాలను, పీఓలు, ఏపీఓలు లేఖలను పరిశీలించి రిటర్నింగ్ అధికారిని కొన్ని వివరాలను దీప అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పాలకొల్లు నియోజకవర్గ కేఆర్సీ డిప్యూటీ కలెక్టర్, పాలకొల్లు నియోజకవర్గ ఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, లైజన్ ఆఫీసర్ ఏవి అప్పారావు, డిప్యూటీ తహసీల్దార్, టెక్నికల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉమ్మరాషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్తిలి పెదవంతిన వద్ద మజ్జిగ చలవేంద్రాన్ని శరవణ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ వారి ఆర్థిక సహకారంతో మంగళవారం నిర్వహించారు. రేలంగి గ్రామంలో డొక్కా సీతమ్మ మజ్జిగ చలవేంద్రాన్ని దాతల సహకారంతో నిర్వహించారు. ఎన్నికల్లో తన కోసం శ్రమించిన తణుకు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నానని రాష్ట్ర మంత్రి కారుమూరి అన్నారు. తణుకు మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ శ్రేణులంతా ఎన్నికల నేపథ్యంలో రాత్రి పగలు నా కోసం కష్టపడి పనిచేశారని, వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నానని, ఈ 59 నెలల కాలంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా ప్రజలకు మంచి చేసేందుకు ఎంతో శ్రమించారని, ఈ ఎన్నికల ముందు నుంచి నాపై ప్రేమ చూపించి నన్ను తిరిగి ఎమ్మెల్యేగా చేసేందుకు తీవ్రంగా పనిచేశారని అన్నారు. వారందరికీ నేను అండగా నిలబడతానని, ప్రజలు సైతం ఓటు వేయాలని తపంతో మండుటెండలో పోలింగ్ బూతులకు వచ్చి అధిక శాతం ఓటు వేయడాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. ఓటు వేసేందుకు మహిళలు ఎక్కువగా తరలి వచ్చారని, చీకటి పడిన తర్వాత కూడా ఓటు వేసేందుకు క్యూలో నిల్చోవడం కూడా గర్వంగా ఉందని స్పష్టం చేశారు. ఓటు వేయడం మన హక్కు అనే బాధ్యతతో ఓటు వేసి ఓటు శాతాన్ని పెంచిన నియోజకవర్గ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, అవ్వాతాతలకు ధన్యవాదాలు చెప్తున్నానని అన్నారు. తణుకు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సోమవారం 82.08% ఓటింగ్ జరిగినట్లు రిటర్నింగ్ అధికారి బివి రమణ ప్రకటించారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసినప్పటికీ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ కోసం వేచి ఉన్న వారందరికీ ఓటు హక్కు కల్పించడంతో రాత్రి కూడా పోలింగ్ ప్రక్రియ జరిగింది. దీంతో ఓటింగ్ శాతం గతంలో కన్నా పెరిగింది. ఈసారి పోలింగ్కు సుదూర ప్రాంతాల వారు సైతం వచ్చి ఓటు వేయడంతో పోలింగ్ శాతం పెరిగినట్లు చెబుతున్నారు. ఓటర్లను చైతన్యపరచడంలో స్వచ్ఛంద సంస్థలు విశేషంగా కృషి చేశాయి. దీంతో ఓటు వేయడానికి యువత కూడా ముందుకు వచ్చింది. తణుకు ఎఫ్ఎస్ఎఫ్ పాఠశాల పూర్వ విద్యార్థి హనుమాన్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గౌరీ హరి 1,10,000 రూపాయల విలువ గల ఇంపాక్ట్ ప్యానెల్ డిజిటల్ స్క్రీన్ను స్కూల్ బృందానికి అందజేశారు. తణుకు పట్టణానికి చెందిన సుబ్రహ్మణ్యం రాధారాంని దంపతుల కుమారుడు గౌరీ హరి తణుకు ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. అనంతరం అనేక ప్రాంతాల్లో విద్యను అభ్యసించిన ఆయన పుట్టిన ఊరును, చదువుకున్న స్కూల్ను మర్చిపోకుండా
తాను చదివిన పాఠశాలకు తన వంతు సహాయంగా విద్యార్థులకు ఉపయోగపడే ఇంపాక్ట్ స్టూని అందించాలనే ఉద్దేశంతో మంగళవారం పాఠశాల బృందానికి అందజేసినట్లు తెలిపారు. కన్నడ, తెలుగు భాషల్లో సుమారు 15 చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారని ఆయన తెలిపారు. అయితే తెలుగులో విడుదలైన హనుమాన్ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్గా చేయడం వల్ల తనకు మంచి బ్రేక్ లభించిందని ఆయన అన్నారు. తాను చదివిన పాఠశాలకు ఇన్ని సంవత్సరాలకు మళ్ళా చేరుకొని వారందరితో గడపడం చాలా సంతోషంగా ఉందని, పాఠశాలకు రాగానే తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. పాఠశాలలో పనిచేసిన పీడీ మాస్టర్ రాజు వినతి మేరకు పాఠశాల విద్యార్థులకు ఇంపాక్ట్ ప్యానెల్ అందించడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ప్రిన్సిపాల్ రెవరెండ్ సైజు, స్కూల్ అడ్మినిస్ట్రేటర్ బాలరాజు, స్కూల్ అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఐ హావ్ డన్ మై స్కూలింగ్, ఎంటైర్ స్కూలింగ్ హియర్ బట్ ఇన్ ఎస్ఎఫ్ఎస్ సెయింట్ ఫ్రాన్సిస్ డిస్ట్రిక్ట్ హై స్కూల్. ఇక్కడ ఇలాంటి అవకాశం రావడం కూడా ఒక వరంగా భావిస్తాను. ఎందుకంటే ఇది నేను చేస్తున్నాను అనే కంటే కూడా నన్ను దీనికి ఒక ప్రకృతి నాకు ఇచ్చిన అవకాశంగానే భావిస్తా. దానికి నన్ను ఆ పీటీ సార్, రాజు సార్ నాకు ఇక్కడ పరిస్థితి చెప్పడం, దానికి నేను వెంటనే స్పందించడం అనేది నాకు ఇదంతా ఒక వరంలాగా ఉంది. ఎందుకంటే మన కన్న ఊరికి, మన కన్న తల్లికి ఎలా చేస్తాం, అలాగే మనం చదువుకున్న విద్యాలయానికి కూడా అలా చేయడం అనేది ఒక వరం కదా. అందరూ అనుకుంటారు కానీ అవకాశం ఎంతమందికి వస్తుంది. సో ఇది అంతే సంతోషంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ఎఫ్ఎస్ స్కూల్ మేనేజ్మెంట్ తరఫున ఇక్కడ చదివి ఈరోజు యొక్క ఇన్స్టిట్యూషన్ గుర్తించుకొని మరలా తిరిగి వచ్చి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి పిల్లలకి సహాయం చేయడం కొరకు ఈరోజు ఈ యొక్క పూర్వ విద్యార్థి అయినటువంటి గౌరవ హరి గారు ఈరోజు ఈ యొక్క స్కూల్కి రావడము, మాకు ఇవ్వాల్సినటువంటి చెక్ ఇచ్చి ఈ యొక్క పిల్లల చదువులో మరింతగా తోడ్పడుతున్నందుకు మా యొక్క మేనేజ్మెంట్, ఎస్ఎఫ్ఎస్ స్కూల్ మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరియు దేవుని యొక్క దేవుళ్ళు ఎప్పుడు కూడా ఆయనతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్. తణుకు జడ్పీ బాయ్స్ హై స్కూల్ 2003-2004 10వ తరగతి విద్యార్థులు మంగళవారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. తణుకు జాతీయ రహదారి సమీపంలో ఉన్న సిల్లర్ స్పూన్ హోటల్లో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తమ పాత రోజును గుర్తు చేసుకున్నారు. 20 ఏళ్ల నాటి స్నేహబంధం ఒకే వేదికపై కలుసుకోవడంతో ఆనాటి ఆటపాటలు, పోటాపోటీలు, విద్యలతో పాటు పాఠశాల ఎగ్గొట్టి చూసిన సినిమాలు, గురువుల బెత్తం దెబ్బలు ఒకరికొకరు నెమరు వేసుకున్నారు. తమ తల్లిదండ్రుల ఆశీస్సులు, గురువుల కృషి కారణంగానే తాము ఈరోజు మంచి స్థితిలో ఉన్నామంటూ అప్పుడు గురువులను ప్రత్యేకంగా సత్కరించారు. 20 ఏళ్ల తర్వాత ఉన్న ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు నేడు పూర్తిగా మారిపోయాయని, పాఠశాలలో మంచి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, రానున్న రోజుల్లో తమ వంతుగా తణుకు జడ్పీ బాయ్స్ హై స్కూల్లో విద్యార్థుల సౌకర్యార్థం సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పూర్వ విద్యార్థులు తెలిపారు. ఉద్యోగ వ్యాపార నిమిత్తం రాష్ట్ర నలుమూలల్లో ఉన్న 130 మంది పూర్వ విద్యార్థులు ఒకటై ఉల్లాసంగా గడిపారు. బతుకు చక్రబంధం అనే శీర్షికన ఏపీఎస్ఆర్టీసీ గురించి ఒక దినపత్రికలో గత నెల 28న వచ్చిన వార్త తాను ఇచ్చి ఉండడం లేదని తణుకు డిపో డ్రైవర్ బివిఎన్ సుబ్బారావు తెలిపారు. తాను ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్యదర్శిగా పనిచేస్తున్నప్పటికీ తాను ఆ ప్రకటన ఇవ్వలేదని తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.